హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హలో, ప్రపంచంలో చాలా దేశాల్లో చాలా మంది ఈ వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నారు. మన దేశంలో కొంతమంది జరుపుకోవాలని, కొంతమంది జరుపుకోవద్దని, దీనికి వ్యతిరేకంగా, దీనికి సపోర్ట్ గా చాలా గ్రూప్స్ పనిచేస్తున్నాయి. అయితే మన ఆలోచన ఏంటంటే, వ్యాలంటైన్స్ డే ఒక్కరోజే ప్రేమికుల రోజు, ఒక్కరోజే ప్రేమించుకోవాలంటే డెఫినెట్ గా నో. ప్రేమ అనేది ఇట్స్ ఏ ప్రాసెస్. నిజమైన ప్రేమను మనం ఎట్లా గుర్తించాలి అంటే, సైంటిఫిక్ రీజన్ ప్రకారం ప్రొఫెసర్ స్టెన్బర్గ్ అనే అతను అమెరికాలో కొన్ని వందల రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశాడు. ఆయన ప్రకారం ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ప్రేమలో ఉన్నారు అని అంటే, వాళ్ళ ఇద్దరి మధ్య ప్యాషన్, ఇంటిమసీ, కమిట్మెంట్, ఈ మూడు లక్షణాలు సమపాలలో ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు కలుగుతుందో అప్పుడు మాత్రమే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య నిజమైన ప్రేమ ఉంది. దాన్నే ట్రూ లవ్ అని అంటారు అనేది ఆయన సూత్రీకరించాడు. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు. మరి ఇప్పుడున్న ప్రేమికుల ఆలోచన ఏంటి? నిజంగానే ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటున్నామని అన్న తర్వాత ఈ ప్యాషన్, ఇంటిమసీ, కమిట్మెంట్, ఈ మూడు లక్షణాలు ఉన్నాయా లేవా అని వాళ్ళు చెక్ చేసుకుంటున్నారా? సో డియర్ ఫ్రెండ్స్, నిజంగానే మీ ప్రేమ అజరామరజరం, మాది గొప్ప ప్రేమ, వి మేడ్ ఫర్ ఈచ్ అదర్, మేము ప్రేమించుకోవడమే పుట్టాము, మేము మా కోసమే పుట్టాము అనే భావంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ మూడు ఎలిమెంట్స్ మీ జీవితంలో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోండి. ఈ మూడిటితో పాటు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, నిజంగానే రకరకాల సిచ్యువేషన్స్ ఫేస్ చేసే క్రమంలో మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ జనరేట్ అవుతాయి. అయినప్పుడు మనం ఈ డిఫరెన్సెస్ని మనం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం, హ్యాండిల్ చేసేంత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మనకు ఉందా లేదా, ఈ ఎమోషన్స్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి. మనకు ఎన్నో నెగిటివ్ థాట్స్ మన రిలేషన్షిప్లో కనుక డిస్టర్బెన్స్ వస్తే మనని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అయినప్పటికీ మనం చాలా ఉదారంతోటో, స్నేహశీలంతోటో, గొప్ప మనసుతోటి మనం దీన్ని హ్యాండిల్ చేయగలిగే శక్తి ఉందా లేదా. అట్లా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి ప్రేమ సంబంధంలోకి వెళ్ళండి. అలా వెళ్ళినప్పుడు ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తే దీన్ని మళ్ళీ నేను రిఫార్మ్ చేసుకోగలుగుతాను, నన్ను నేను ఇవాల్వ్ చేసుకోగలుగుతాను, ఈ డిస్టర్బెన్స్ నుంచి ఇవాల్వ్ అయ్యి నేను ఒక బెటర్ హ్యూమన్గా మనగలుగుతాను. ఈ రిలేషన్షిప్లో బ్రేకప్లు కామన్, ఒక రిలేషన్షిప్ జీవితాంతం నడవదు అనే ఒక అండర్స్టాండింగ్, అవేర్నెస్ మీకు ఎప్పుడైతే మీరు జనరేట్ చేసుకోగలుగుతారో అప్పుడు మాత్రమే మీరు రిలేషన్షిప్కి ఎంటర్ కండి. ఎందుకంటే ఫస్ట్ లవ్ 95% ఆఫ్ ద వరల్డ్ లోపల ఏది కూడా జీవితంలో కంటిన్యూ కాలేదు. అది డెఫినెట్గా బ్రేకప్ అవుతుంది. ఎందుకు అంటే, టీనేజ్లో అయినప్పుడు మన జీవితాలు అప్పుడప్పుడే ఫార్మేషన్లో ఉంటాయి. మనకంటూ ఒక స్పెసిఫిక్ వాల్యూ సిస్టమ్ ఇంకా జనరేట్ కానప్పుడు మన జీవితం ఎదుగుతున్నప్పుడు మనం ఏ లక్షణాలు అయితే ప్రేమించుకుంటున్నాం అన్నప్పుడు ఇష్టపడ్డామో, కొంచెం ఎదిగిన తర్వాత ఆ లక్షణాలు మనకు ఇష్టం కాకుండా పోతాయి. అప్పుడు న్యాచురల్గా అవతల వ్యక్తి మనకి ఇష్టం కాకుండా పోతాడు. అప్పుడు న్యాచురల్గా డిఫరెన్స్ జనరేట్ అవుతుంది. అప్పుడు వాళ్ళిద్దరు విడిపోవడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఏ ఇద్దరు వ్యక్తులైనా సరే ప్రేమించుకోవాలి అనుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల గురించి పూర్తి స్థాయిలో సమాచారం ఒకరికొకరు తెలుసుకున్న తర్వాత ఐ లవ్ యూ అని చెప్పుకుంటే బాగుంటుంది. కానీ డియర్ ఫ్రెండ్స్, మనం ఏం చేస్తున్నాము, మనం అవతలి వ్యక్తుల గురించి తెలుసుకునే కన్నా ముందే మనం ఐ లవ్ యూ అని చెప్పుకుంటున్నాము, ఒకరినొకరం ప్రేమలో ఉంటున్నాము. ప్రేమలో ఉన్న తర్వాత మనకి ఒకరంటే ఒకరు ఏంటో మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత అవతలి వ్యక్తులు మనకు కంపాటబుల్ కాదనే విషయం మనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మనం ఎంత ఫాస్ట్గా రిలేషన్షిప్ బయటికి వెళ్తున్నామో అనే విషయమే మన యొక్క మెచ్యూరిటీ చూపిస్తుంది. మన జీవితం బెటర్గా ఉంటుందా లేదా డిసైడ్ అవుతుంది. కాబట్టి ప్రేమించుకుంటున్నామనే జర్నీ లోపల మనం అంటే ఏంటో, అవతల వ్యక్తులు వాళ్ళంటే ఏంటో తెలుసుకునే ఒక వాతావరణం జనరేట్ అవుతుంది. కాబట్టి ఆ వాతావరణాన్ని మనం చాలా పాజిటివ్గా, స్పోర్టివ్గా తీసుకుంటేనే అవతల వ్యక్తులు నిజంగానే మనం ప్రేమిస్తున్నట్లు లెక్క, మనం కూడా ఈ ప్రేమను విశ్వసిస్తున్నట్లు లెక్క. ప్రేమించుకున్న వాళ్ళు గ్యారంటీగా పెళ్ళే చేసుకోవాలి అనే సూత్రంలో మీరు ఎప్పుడైతే ఫిట్ అవుతారో అది మీ జీవితానికి డెఫినెట్గా విషాదాన్ని, డిస్టర్బెన్స్ తీసుకొస్తుంది. సో ప్రేమించుకున్న తర్వాత అవతల వ్యక్తులు మనకు కంపాటబుల్ కారనే విషయం ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, అంతే ప్రేమతోటి, అంతే స్వేచ్ఛతోటి మనం ఇద్దరం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదనే నిర్ణయం కూడా మీరు తీసుకోగలిగితే అవతల లైఫ్, నీ లైఫ్, ఇద్దరి లైఫ్ కూడా బాగుండే ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే నిజంగా మనం చెప్పుకోవాల్సిన నిజమైన ప్రేమికుల దినోత్సవం అని చెప్పుకోవాలి. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ టేక్ కేర్.